హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శేఖర్. చాలా రోజులు అవుతుంది మనం లాంగ్ వీడియోస్ అయితే పెట్టక. చాలా థ్యాంక్ యూ ఎవరెవరైతే మనకు సపోర్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ మనమైతే ఇప్పుడు వచ్చేసి మన బండిని అయితే సర్వీసింగ్ తీసుకెళ్తున్నాం. ఫస్ట్ సర్వీసింగ్ వచ్చేసి ఇంటి దగ్గర నుంచి అయితే వెళ్తున్నాం. మనం ఇక్కడ నూతన్కల్ నుంచి సూర్యాపేట హైవేలో అయితే ఉన్నాం. వెళ్ళే దారిలో మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడైతే మన సూర్యాపేటకు వెళ్ళి మన నియర్ బై వచ్చేసి మన సర్వీస్ సెంటర్ అక్కడనే ఉంది, మారుతి సుజుకి షోరూమ్. అక్కడ చేపిద్దాం. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఉన్న దగ్గర నుంచి అయితే ఒక 20 కిలోమీటర్లు ఏమొస్తుంది సూర్యాపేట. మన షోరూంలో బండి తీసుకున్నప్పుడు ఏమన్నారంటే 1 మంత్ అయిపోయిన తర్వాతనన్నా 1 మంత్ లోపైనా కూడా సర్వీసింగ్ చేయించమన్నారు. 1 మంత్ దగ్గరికి రాగానే చేయించాలంట. లేదా మనకు ఒక 1000 కిలోమీటర్స్ 1 వీక్లో అయినా 2 డేస్లో అయినా 3 డేస్లో అయినా ఏ రోజైనా కూడా మనకు వచ్చి షోరూమ్కి వచ్చి అయితే ఒకసారి సర్వీసింగ్ అన్నారు. సర్వీసింగ్ అంటే ఏం లేదు, జస్ట్ మనకు ఒకసారి చెక్ చేస్తారు అన్నట్టు, పార్ట్స్ చెక్ చేసి వెహికల్ ఓకేనా అంతా చెక్ చేసి ఏమైనా బయట ఆర్డర్ కొట్టి నీట్గా ఇస్తారు అంతే. కాకపోతే మనం వాళ్ళు చెప్పిన ప్రకారం మనం పోయి చూపించుకుంటే మనకు కూడా మంచిదే. వెహికల్ ఎట్లుంది, ఏంది, ఏమైనా లూజ్ ఉన్నా ఏదైనా ఉన్నా టైట్ చేసి చేస్తారు. ఎందుకంటే మనం లాంగ్ వెళ్ళేది కాబట్టి ముందు ఫస్ట్ సర్వీసింగ్ ఒకటి చేయించుకుంటే నెక్స్ట్ మనం మాడిఫికేషన్కి ఎక్కడికి వెళ్తాం అనేది తెలియదు కదా. అది అండ్ మళ్ళీ మనకు ఇన్ని రోజులు వీడియో అసలు పెట్టకపోవడానికి కారణం ఏమైందంటే లాస్ట్ శనివారం, ఈ శనివారం కాక ఈరోజు వచ్చేసి మండే కదా, ట్యూస్డే కదా, ఈ శనివారం కాక ఇప్పుడు పోయిన శనివారం కాక పోయిన శనివారం మనకు రిజిస్ట్రేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ తర్వాత నెక్స్ట్ సండే వచ్చింది. ఆ సండే తర్వాత మళ్ళీ మండే హోలీ. ఇట్లా కొద్దిగా మనం సిఎన్జి ఫిట్టింగ్ చేపిద్దామన్నా ఇది కొద్దిగా డీల్ అయిపోయింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు పూజ చేపిద్దాం బండికి అది అని చెప్పి కొద్దిగా వెయిట్ చేయించారు అన్నట్టు. మళ్ళీ మనం ట్యూస్డే చేపిద్దామంటే ఆ రోజు మంచిగా లేదన్నారు, అదన్నారు, ఇది అన్నారు. మళ్ళీ వెడ్నెస్డే అట్లనే చేపించడం అట్లా ఇట్లా అయిపోయింది అన్నట్టు. ఇక మొత్తానికైతే ఈ లాస్ట్ వీక్ మొత్తం అసలు వేస్ట్ అయిపోయింది, టైం మొత్తం వేస్ట్ అయిపోయింది. ఈ 1 వీక్ మనం ఆల్రెడీ సిఎన్జి అయితే మాడిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయేది అనుకుంటానా, ఏమో ఇక అయిపోయింది. ఇప్పుడు ఈరోజు అయితే ట్యూస్డే, ఈరోజుకి ఒక్క సర్వీసింగ్ చేయించుకున్నామంటే రేపు వెడ్నెస్డే సర్వీసింగ్ చేయించుకొని డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాం. మళ్ళీ వెడ్నెస్డే అంటే రేపు బుధవారం కదా, బుధవారం హైదరాబాద్కి వెళ్ళిపోయి మనకు నెంబర్ ప్లేట్ కూడా వచ్చిందంట. నెంబర్ ప్లేట్ ఒకటి ఫిట్టింగ్ చేయించుకొని నెక్స్ట్ ఏ వర్క్ స్టార్ట్ చేయాలని అర్థం కావట్లేదు. సిఎన్జియా లేదా మాడిఫికేషన్. ఈ సిఎన్జికి ఎంత అవుతుంది అనేది అవన్నీ కనుక్కొని ఎట్లయితే మనకు కంఫర్ట్గా ఉంటుందో అట్లా మనం చేసుకుంటూ పోవాల్సిందే. ఇప్పుడు మన సర్వీసింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అన్నట్టు. ఇప్పుడు మనకు వచ్చేసి ఆల్రెడీ ఎంత 1053 అయింది. 1053 కిలోమీటర్ల దాకా అయింది. యాక్చువల్గా మనకి ఇన్ని ఎప్పుడు రమ్మన్నారు, 1000 దగ్గర రాగానే రమ్మన్నారు. కానీ నేను అడిగిన అన్న మరి 1000కే రావాలన్నా కరెక్ట్గా కొద్దిగా అటు ఇటు ఏం కాదంటే ఏం కాదు అది అని అన్నారు. ఇప్పుడు మనం 20 కిలోమీటర్లు అంటే 1053, 1073, 1000 అట్లా వస్తుంది అన్నట్టు. చేయించుకొని రిటర్న్ వల్ల అందరూ అయితే నవకార్ మోటార్స్ అది ఇది అని చెప్పి గుజరాత్ అని చెప్తున్నారు. మరి మనం ఇక్కడికి వెళ్ళాలి మాడిఫికేషన్కి. యాక్చువల్గా నేను వచ్చేసి అయితే కేరళకి వెళ్దాం అనుకున్నా. ఎట్లుంటుందో కేరళకు కొద్దిగా మనకు కొద్దిగా కాంటాక్ట్ నెంబర్స్ కొద్దిగా తక్కువ ఉన్నాయి. అండ్ అంత మనకు కూడా అక్కడ తెలిసిన వాళ్ళు కానీ ఇంతకుముందు చేయించిన వీడియోస్ కూడా చూద్దామన్నా కూడా ఏం కనిపించలేదు. తెలిసిన దగ్గరికి మంచిగా చేసే దగ్గరికే పోదామనే ఆలోచన ఉంది. మన హైదరాబాద్లో కూడా కనుక్కున్నా, కానీ హైదరాబాద్లో కొద్దిగా వెహికల్స్ చేసిన వాళ్ళు కూడా లేరంట. కనుక్కున్నా, చూద్దాం. వీలైతే హైదరాబాద్ లేదా గుజరాత్కా అనేది రేపు ఎల్లుండి వీడియోలలో అయితే మనం చూద్దాం. ఎట్లా అనేది మీకు చెప్తా. ఇంకా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు మనకు వచ్చేసి అన్న మైలేజ్ ఎంత అని. మైలేజ్ నాకు తెలిసినంత వరకు 15-14 ఏమొస్తుందో, 16 వస్తుందా, 16 అట్టుంది. ఒక ఫుల్ ట్యాంక్ చేపిస్తే 520-530 కిలోమీటర్ దాకా పోతుంది. అంటే మనకు 3500-3600 పెట్రోల్ పడుతుంది ఫుల్ ట్యాంకు. నాకు తెలిసినంత వరకు 16 ఏమో వస్తుందో. మరి ఫస్ట్ మనకు షోరూమ్లో అయితే ఏమని చెప్పారంటే ఫస్ట్ మైలేజ్ కొద్దిగా సెకండ్ సర్వీసింగ్ అట్లనైతే అంతవరకు అయితే కొద్దిగా తక్కువనే వస్తుంది, చూసుకోవాలన్నా అది అని అన్నారు. చూద్దాం. ఇక మనం ఏ వెహికల్ అయినా కూడా కొత్తది కొద్దిగా తక్కువనే వస్తుంది. ఇప్పుడు ఈ షోరూమ్కి పోయి మళ్ళీ ఈ ఫస్ట్ సర్వీసింగ్ అంటే ఏమో చూద్దాం ఎట్లుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒక ఫుల్ ట్యాంక్ అది చేయాలి. మన బండి పెట్రోల్ ముందు ఏ పెట్రోల్ బంక్ వస్తే ఆ పెట్రోల్ బంకులను అయితే ఫుల్ ట్యాంక్ చేపిస్తా. మన బండి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు ఫస్ట్ ఫుల్ ట్యాంక్ ఒకటి హైదరాబాద్లో ఏమో చేపించాం. నెక్స్ట్ మనం రిజిస్ట్రేషన్ పోయినప్పుడు ఒక ఫుల్ ట్యాంక్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి థర్డ్ ఫుల్ ట్యాంక్. మనకు కొంచెం ముందడికి వెళ్ళిన తర్వాత ఒక బంక్ వస్తుంది. ఈ బంకులో కొట్టిద్దామా, ఇంకా ముందు పోతే సూర్యాపేట దగ్గర ఇంకో బంక్ ఉంది, అక్కడ కొట్టిద్దామా. ఇలా కొట్టియాలంటే నాకు కొన్నిసార్లు కొట్టియ బుద్ధి కాదు బంకులో. నయారా
దగ్గరికి సూర్యాపేట దగ్గర పోయిన తర్వాత మనకు మంచిగా ఒక భారత్ పెట్రోలియం వస్తుంది, అలా ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే అయిపోద్ది. షోరూమ్ నుంచి 2-3 సార్లు ఫోన్ చేసారు, నెంబర్ ప్లేట్ వచ్చిందని కూడా. మనం ఇప్పుడు ఇక్కడ 1000 కిలోమీటర్లు ఈయన అయింది కాబట్టి ఈ సర్వీసింగ్ అయిపోయాక నెక్స్ట్ మనం హైదరాబాద్ పోయిన నెక్స్ట్ మినిటే డైరెక్ట్ షోరూమ్ దగ్గర పోయి నెంబర్ ప్లేట్ వేపిస్తా. నెంబర్ కూడా మనకు 0337 నెంబర్ వచ్చింది. ఇప్పుడు మనకి కనపడే ఫ్లైఓవర్ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కనుక రైట్ తీసుకొని వెళ్తే మాత్రం డైరెక్ట్ మనకు హైదరాబాద్ రోడ్ విజయవాడ హైదరాబాద్ హైవేకి ఎక్కుతాం. అండ్ లెఫ్ట్కి వెళ్తే మాత్రం మనకు ఖమ్మం ఉంది కదా, ఖమ్మంకి ఇట్లా బైపాస్ చేసారు అన్నట్టు. సూర్యాపేట నుంచి కొద్దిగా ట్రాఫిక్ కాకుండా బాగా, ఇంతకుముందుకు ఏమయ్యేదంటే మొత్తం సూర్యాపేట నుంచి పోయేది వెహికల్స్, లారీలు కానీ ఏ వెహికల్ అయినా కూడా, పెద్ద పెద్ద వెహికల్స్ కూడా సూర్యాపేట లోపల నుంచి పోవడానికి కొద్దిగా ట్రాఫిక్ అయ్యేది, కొద్దిగా ఇబ్బంది అయ్యేది. కానీ ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ వేసిన కాడి నుంచి ఏమవుతుందంటే ఇంకా ప్రతి ఒక్కరు ఈ బైపాసే వాడుకుంటున్నారు, ఈజీ అయిపోయింది మొత్తం. ఇంకా డైరెక్ట్ సూర్యాపేట రాకముందుకు లెఫ్ట్ తీసుకుంటే స్ట్రైట్గా ఖమ్మంకే ఇక డైరెక్ట్ ఈ రోడ్డు. ఎక్కడ కూడా మళ్ళీ ఖమ్మం వచ్చింది అనగా ఖమ్మం దగ్గర దిగుతాం అనుకుంటే ఈ ఫ్లైఓవర్. ఇంకొక 5 కిలోమీటర్లు ఉన్నది ఇక సూర్యాపేట. ఇక్కడ ముందు ఒక బంక్ రాగానే అలానైతే ఫుల్ ట్యాంక్ చేయించేద్దాం. రైటే ఉంది ట్యాంకు. ఓకే ఫుల్ ట్యాంక్. ఓకే పెట్రోల్ అమ్మా. ఓకే 0 నుంచి స్టార్ట్ అయిపోయింది, ఎంత పడుతుందో చూద్దాం. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఫస్ట్ చూపించిన కదా, కొద్దిగా బయటకు పెట్టమ్మా. కొద్దిగా మనకు ఫస్ట్ ఇంతకుముందు చూపించిన కదా, మొత్తం నిల్ అయిపోయింది. లోపల కూడా ఎంత పడుతుందో చూద్దాం. ఫుల్ ట్యాంక్ వచ్చేసి నాకు తెలిసి ప్రతిసారి 3400 నుంచి 3600 మధ్యలో పడుతుంది. మరి ఇప్పుడు ఎంత పడుతుందో. మనకు రేట్ వచ్చేసి 106 ఉంది. పెట్రోల్ రేట్లు రోజుకు రూపాయి పెరుగుతాను. మొన్న 107 ఏమో ఉందా, 105 ఏమో ఉన్నది. 106 అంటే మనకు 100 రూపాయలు కొట్టించినా కూడా లీటర్ రాదు సరిగ్గా. దగ్గరకు వచ్చిందా అమ్మ 3450. ఏం కాదు కొట్టండి, కొద్దిగా బయటకు వచ్చి నేను కొంచెం స్లో. ఓకే అక్క బయటకు వచ్చింది. ఏం కాదు. ఎంత అయింది బిల్లు ఇస్తారా అక్క? మొత్తం 3500. అవసరం లేదు 3516 ఫుల్ ట్యాంక్ అయింది. ఓకే అమ్మ అయ్యమ్మా. మనకు 3517కు దగ్గర 33 లీటర్లు అన్నట్టు. ఇక ఫుల్ ట్యాంక్ అయింది మొత్తం. 1069 కిలోమీటర్లు ఉంది. అంటే ఇక దగ్గర 1070 కిలోమీటర్లు అన్నట్టు. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించినప్పుడు 1070 కిలోమీటర్లు ఉంది. ఇక మళ్ళీ ఈ 1070 కాంచి ఎంత అవుతుందో చూద్దాం. ట్రిప్ ఏలున్నది మనం చూసినప్పుడు అయితే చూద్దాం. 1070 కరెక్టు. ఇక్కడ సూర్యాపేటకి అయితే వచ్చేసినాం లోకల్కి అయితే. ఇప్పుడు కనిపిస్తుంది కదా ఫ్లైఓవర్ అయితే, ఇక్కడనే మనం మొన్న లెఫ్ట్ తీసుకొని వెళ్ళాం కదా హైవేకి, మహబాద్ హైవేకి రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు. ఇదే ఇక్కడనే మనం లెఫ్ట్ తీసుకుంది. ఇప్పుడు మనకు షోరూమ్ వచ్చేసి హైదరాబాద్ రోడ్ సైడే ఉంటుంది. అది ఇది ఇక మనం విజయవాడ హైదరాబాద్ హైవే ఎక్కేసినాం. ఇక్కడి నుంచి హైదరాబాదు 130 కిలోమీటర్లు అట్లుంటుంది. ఒక 2-3 కిలోమీటర్లు. ఇక్కడ బోర్డు మీద అయితే మనకు 136 కిలోమీటర్లు కనిపిస్తుంది. నల్లగొండ 50, పూణే వచ్చేసి 686. ఇక్కడ యూటర్న్ కనిపిస్తుంది కదా, ఇక్కడ యూటర్న్ తీసుకొని మనం వెళ్తే మాత్రం విజయవాడకి అటు వెళ్ళొచ్చు. ఇక్కడ ఏదో పెద్ద లారీ మొత్తం ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి పక్కకు పెట్టిరు మొత్తం. ఈ రోడ్డు మీద జర జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఏమేది తెలియదు డ్రైవర్లకు, ఓనర్లకు, బండ్లకు. మనం మంచిగా పోయినా కూడా, మనం ఎంత మంచిగా ఉన్నా కూడా, ఒక్కరు కరెక్ట్ లేకపోయినా కూడా చాలా మంది జీవితాలు ఆగమైనట్టే. ఒక పెద్ద లారీ తోలేటోళ్ళు అయినా కానీ, ఒక పెద్ద వెహికల్ తోలేటోళ్ళు, లారీ అనే కాకుండా ఇంకా వేరే వెహికల్ అయినా కూడా వాళ్ళు కొంచెం డ్రైవర్ కొంచెం ఏదైనా తాగినా కూడా, తాగి మతి స్థిమితం లేనప్పుడు ఎదురుగా ఒక 10 మంది నడుచుకుంటూ వెళ్ళేటోళ్ళని 80 గుద్దినా పాపం వాళ్ళు మంచిగా ఉన్నా, రోడ్డు పక్క నడిచినా, ఎంత మంచి జాగ్రత్త తీసుకున్నా కూడా ఈ ఒక్కరి డ్రైవర్ వల్ల 10 మంది జీవితాలు ఆగమైనట్టే. అట్లా మనం ఎంత మంచిగా ఉన్నాం అనేది కరెక్ట్ కాదు. ఆపోజిట్ ఉన్న వాళ్ళు కూడా అంతే మంచిగా ఉంటేనే చాలా మంచిది అందరికీ.
జనగం క్రాస్ అంటారు దీన్ని. ఇక్కడి నుంచి స్ట్రైట్గా పోతే జనగం, ఇటు పోతే హైదరాబాదు. మనం ఇప్పుడు ఈ సర్వీస్ రోడ్ నుంచి ఇక్కడ సర్వీస్ రోడ్ ఉంది కదా, సర్వీస్ రోడ్ నుంచి తీసుకొని పోతే ఇక్కడ ఉందట షోరూమ్. 10,000 లేదన్న, ఫస్ట్ సర్వీసే. ఓకే, మాన్యువల్ బుక్ ఇట్లా ఏమన్నా ఆపన్నా ఆగనా ఎట్లా అంటున్నాను? బుక్ ఉందన్నా మనకు ఫస్ట్ రోజు బుక్ ఇచ్చారు కదా, ఇలా ఉంటుంది అన్నారు మాన్యువల్ బుక్. మనం ఇలా ఏమేమి ఉన్నాయో వాళ్ళకి ఇస్తే ఈ బుక్ ఉంటేనే చేస్తారంట. ఇదే అట్టుంది అన్నా, ఓనర్స్ మాన్యువల్ అండ్ సర్వీస్ బుక్లెట్ ఇది. రైట్, ఇదే అనుకుంటా అన్నా. ఇగో ఉందన్నా, తీసుకురావాలంటారా దగ్గర అన్న, ఏమంటారు? ఇదేగా బుక్ ఉండదు, నాకు ఏమవుతుంది. ఆపమంటారా వెహికల్ ఎట్లా? బండి ఆపేసి ఇక్కడ అక్కడనే ఆపనా? కొంచెం కాలేదన్నా, ఫస్ట్ కాలేదన్నా. ఇది మీ నెంబరేనా? ఉంటారా? ఎంత టైం పడుతుంది? సాయంత్రం అవుతుంది వెహికల్. సాయంత్రం మీరు 14 వెహికల్ ఇవ్వాలా ఈ రోజే. కొంచెం ఎల్లుగా 9 గంటలకు ఓపెన్ అవుతుందన్నా. ఇక పెట్టాల్సిన వెహికల్స్ అక్కడ ఎండ్ అయ్యాయి, అయిపోయినాయి, అడిగిపోయినాయి. పెట్టాల్సిన దీని తర్వాత అవునా? మరి ఇప్పుడు పెట్టిపోతే ఎన్ని గంటలకు రమ్మంటారు? మార్నింగ్ పొద్దుగా 9 గంటలకు. ఇంకా మళ్ళీ 9 గంటలకు నేను ఏం రానన్నా. ఈరోజు ఎన్ని గంటల వరకు అవుతావు? 2 గంటల వరకు అయిద్దా? అయినా ఏం కాదు, బుక్ మీ దగ్గర పెట్టుకుంటారా వెహికల్? అమ్మా, ఇప్పుడు వెహికల్ ఎడబెట్టమంటారా? అన్న ఏమంటుండ అంటే ఇప్పుడు వెహికల్ ఇస్తే సాయంత్రం 4 గంటలకు ఇస్తారంట. ఇదేందో మరి, చాలా వెహికల్స్ ఉన్నాయి అంటున్నాను. బండి ఇక్కడ పెట్టయితే వెళ్దాం అనుకుంటాను మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ రేపు వచ్చినా కూడా ఇదే ప్రాసెస్. మళ్ళీ వెహికల్ కట్టినా అంటారు. మళ్ళీ రేపు కూడా గదే టైం అవుతుంది. అందుకే ఈరోజు బండి ఇచ్చేసి పోయి మనం సాయంత్రం 4 వరకు అయితే వచ్చేద్దాం. బండి అయితే ఇక్కడనే పెట్టానా, తీసుకెళ్తా అన్నాడు. బండి మనం ఏమన్నా వస్తువులు ఏమైనా ఉంటే తీసుకొని వెళ్ళిపోదాం. మళ్ళీ ఈవినింగ్ 4కి వచ్చేద్దాం. మన బండి అయితే ఫుల్ ట్యాంక్ ఉంది. మళ్ళీ మనం సర్వీసింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఇంతే ఉంటుందా చూద్దాం. మన బండి అనగానే మొత్తం డోర్లు అవి ఇవి అయితే ఓపెన్ చేసి మొత్తం వాళ్ళు ఉన్నదంతా దుమ్ము ఇదొకటి మొత్తం తీసేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా కారు, సేమ్ అదే విధంగా మన బండి కూడా అట్లనే లేపి మొత్తం కింద నుంచి పైదాకా వాటర్ కొట్టేసి ఫుల్ వాష్ చేస్తారు అన్నట్టు. మనం దూరం నుంచి వచ్చిన అనగానే మన బండి అయితే ముందు చేస్తున్నారు. మరి ఎంత టైం పడుతుందో చూద్దాం. మళ్ళీ సాయంత్రం అన్నాడు, కానీ చూద్దాం ఏ టైం పడుతుందో. మొత్తానికి సర్వీసింగ్ అయితే సాయంత్రం 4 గంటలకు అయితే ఇస్తా అన్నారు వెహికల్ అయితే. కానీ ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి అయితే అన్న అయిపోయిందని చెప్పి అయితే ఫోన్ చేశారు. ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చేసి ఎంతైతే 12:40 అవుతుంది, 1 అవుతుంది. అందాదా ఒక 20 నిమిషాలతో అటు ఇటు. ఇప్పుడైతే ఫోన్ చేసి ఏమంటే అయిపోయింది అన్న అని చెప్తే మనం అయితే ఇక్కడికి వచ్చినాం. ఎండలో మామూలు ఎండ కొడతలేదు, ఘోరంగా ఎండ కొడుతుంది. మొత్తం చెమటలు నడుచుకుంటూ వచ్చేసరికి ఇక్కడ చాలా టైం పట్టింది. మా వెహికల్ అయితే ఇక్కడ ఉంది ఆల్రెడీ నీట్గా మొత్తం తూడిచి మొత్తం. ఒకసారి అయితే మన మాన్యువల్ బుక్ ఇంకోటి అవి కొన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఒకసారి అయితే తీసుకొని మాన్యువల్ బుక్ తీసుకొని వచ్చి అయితే వెళ్ళిపోవడం. మాన్యువల్ బుక్ కూడా ఇక్కడనే ఉంది. ఒకసారి అయితే వాళ్ళని కలిసి వచ్చి బండి అయితే తీసుకొని పోదాం. మొత్తం నూనె పూసినట్టే ఉంది అని ఇది. బాబాయికి ఒకటి మన గేట్ పాస్ అని ఇచ్చారు. ఇస్తా ఇదేనా? ఓకేనా? ఓకే తాత, థ్యాంక్ యూ. రైట్, బాయ్. వెళ్తాను ఇక. మన గేట్ పాస్ అయితే తాతకి ఇచ్చేసినాం, అయిపోయింది. ఇంకా నాకు తెలిసి వీళ్ళు ఆయిల్ ఏమైనా తక్కువ ఉన్నా ఒకటి మనకు వైపర్ వాటర్స్ అయితేంది, ఇంకా కూలెంట్ ఆయిల్ అయితేంది, ఇవేవి అయితే తక్కువ ఉన్నాయో ఆయిల్ కూడా పోసిరంట. మరి అయితే అన్నయ్య చెప్తున్నాం, మనం అయితే లేము. ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేయగానే మనం అయితే వచ్చినాం. ఇప్పుడు షోరూమ్ నుంచి బండి అయితే బయటకు వచ్చింది. మన ఫస్ట్ సర్వీసింగ్ అయితే కంప్లీట్ చేసారు మొత్తానికి. నేను ఫస్ట్ వీడియో తీసిన
మన దాంట్లో ఎంత పెట్రోల్ ఉంది అనేది అంతే ఉంది, కొంచెం కూడా ఏం తక్కువ లేదు. నేను అనుకున్నా కదా పెట్రోల్ ఫుల్ టైం కొట్టిస్తే మరి ఏమైనా తీసే అవకాశాలు ఏమైనా ఉంటాయి అనుకున్నా, కానీ అట్లాంటివి ఏం లేవు, అంత బాగానే ఉంది. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు కలుస్తా. జై జవాన్, జై కిసాన్, జై డ్రైవర్స్. మీరు నాకు ఎప్పుడు ఇట్లనే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ